పండుగ అంటే దోస్తులు, దోస్తులు అంటే పండుగ. మావా నమస్తే. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే ఏరోప్లేన్ ఎక్కి ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత మందిని కలిసినా రాని సంతోషం. దసరా పండుగ నాడు నలుగురు దోస్తుగాళ్ళని వేసుకొని బండి వేసుకొని గల్లీ గల్లీ తిరిగినప్పుడు వచ్చేది. నెల జీతంలో 5,000 6,000 పక్కకు పెట్టుకొని పెట్రోల్ ఖర్చులకని చూసుకున్నప్పుడు రాని ధైర్యం 50 రూపాయల పెట్రోల్ కొట్టించి ఊరంతా తిరిగినప్పుడు వచ్చేది. నాకైతే పండుగ అంటే దోస్తులు, దోస్తులు అంటే పండుగ. లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో అచీవ్ చేయాలి, పైసలు కమాయించాలి, ఇజ్జత్ కమాయించాలి అని చెప్పేసి పరిగెట్టి 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 లైఫ్లో చాలా దూరం వచ్చేసినాం. లైఫ్కే చాలా దూరం వచ్చేసినాం. కానీ ఏం చేస్తాం, లైఫ్ తప్పదు. ఇది నా ఒక్కని ఫీలింగ్ కాదు మావ. పండుగ నాడు సొంత ఊరికి మన దోస్తుగాళ్ళకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కడు ఇట్లనే ఫీల్ అవుతాడు అనిపిస్తుంది. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో మావ, నువ్వు కనుక మళ్ళీ నీ దోస్తులను కలిస్తే ఆ రోజుల్ని, ఆ మూమెంట్స్ని జస్ట్ లైక్ దట్ క్రియేట్ చేయగలుగుతావు. మనం మళ్ళీ మన దోస్తుగాళ్ళని కలిసి మన పండుగని మన ఊర్లో సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ దసరా.